మావా అన్నాను. ఏంటి? నన్ను నన్ను మావా అని పిలిచావా? మనసు పడ్డోనే మావా అంటది ఆడపిల్ల. ఓర్ నీ అబ్బా, నా మీద మనసు పడ్డావా? మరి ఇంతకాలం చెప్పలేదే? ఆడది ఏదైనా బయటకు చెప్పుకోదు, మొగాడే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్పుకో చూద్దాం. చేసుకున్న సోకు చూస్తా ఉంటే సినిమాకో షికారుకో బయలుదేరావు. మావాని వచ్చావంటే నన్ను తోడు తీసుకెళ్లాలనుకుంటున్నావు. అబ్బా, తక్కువడేం కాదు, సరిగ్గానే కనిపెట్టేశావు. చూడు, పక్క ఊరి టూరింగ్ హాల్లో ఇలాంటి మొనగాడు చూడాల్సిన బొమ్మ ఊరికి మొనగాడు ఆడుతుంది. వెళ్తాను రామావా. ఓ నీ అబ్బ, నీతో సినిమాకేంటే చంద్రమండలానికి రమ్మనే వస్తాను పద. ఎరా నా కొడక, కళ్ళు కనిపించట్లా? మాటలు తిన్నగానే చీకట్లో గాలి తప్పితే పమ్మున్నట్టు అరుస్తావంటే సకాల. ఓ నీ అబ్బ, నాకే ఎదురు సమాధానం చెప్తావరా? నీ పని టమాల్. ఓ నీ అబ్బ, పండ్రా అందరూ పండే. రే ఆపరేటర్, బొమ్మాయి రావే, ఇక్కడ కూర్చో. కూర్చో. రౌడీ గారు, ఇది మీకు న్యాయం కాదు. టికెట్ కొన్న వాళ్ళని సినిమా చూడకుండా బయట నిలబెట్టేస్తే పాపం చాలా బాధపడిపోతారు. నోరు మూసుకుని ఆట మొదలెట్టే, లేకపోతే నువ్వు నీ హాలు ఢమాల్ ఢమాల్. బాబు అలాగేనండి. సినిమా మొదలెట్టండిరా. ఓ నీ అబ్బా, ఏంటే ఇలా హఠాత్తుగా నా మీద మనసు పడి సినిమా చూపెట్టేశావు? సినిమాతో సరిపెట్టేస్తావా? తర్వాత విశేషం ఏమైనా ఉందా? లోపలేదో ఉద్దేశం లేదే నువ్వు ఇంత దగ్గర అవ్వే. ఏంటది? అదేంటో త్వరగా చెప్పవే. ఏంటి కదా? చెప్తానుగా. ఓ నీ అమ్మ, ఇదన్నమాట నీ ఎత్తు. ఇందుకనమాట ప్రేమ నటించి అంట పెట్టుకొచ్చింది. నాకేం తెలీదు. నోరు ముయ్యే దొంగనేలా. ఎరా, మీకు బతకాలం లేదా? ఇలాంటి కుక్కలు నా కొడుకులతో నన్ను కొట్టించాలనుకో. ఏళ్లనే కాదు, ఇలా బాబులను కూడా కొట్టగలను. మళ్ళీ ఇలాంటి దొంగెత్తులతో నా దగ్గరకు వచ్చావో నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. జాగ్రత్త. ఏంట్రా మంచం ఇంకా ఇక్కడే ఉంది, పంపించలేదా? తీసుకెళ్ళాం బాయ్ గారు, కానీ ఆ పిల్ల ఒప్పుకోలేదు. ఈ ఆదిశేషయ్య మనస్సు పడి మంచం పంపితే తిరిగి పంపించేయడానికి దానికి ఎన్ని గుండెలు రా? పైగా దాని తాత మనకి డబ్బులు ఇవ్వాలన్న సంగతి కూడా దానికి తెలియదా? తెలుసండి. కోటి గారి పాదాలు పట్టుకుంటాను బాబు గారు. నోర్మే, మా దయా దాక్షిణ్యాలు కావలసి వస్తే నీ బుద్ధులు అలా ఎందుకు తగలడతాయిరా? అదనే మావా, లేలే, నీకోసం భోజనం తెచ్చాను. లే మావా, లే మావా, స్వయంగా నా చేత వండి తెచ్చాను. ఆ చేత్తోనే అంత విషయం కూడా కలిపి తెచ్చావా? మావా 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 అంటూ ప్రేమను దానిలా పక్కన చేరి నా ప్రాణాలు తీర్థం అనుకున్నావా? నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. చాలే నోర్మై,
ఆ రోజు సోపు చేసుకొచ్చి సినిమాకని తీసుకెళ్లి ఆ ఎదవల చేత నన్ను కొట్టించిపోయావు. అప్పుడు బతికానని ఇప్పుడు నన్ను చంపడానికి భోజనంలో విషయం కలిపి తెచ్చుంటావు. చాలే ఆపు. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ నేను నీ ప్రాణం తీయాలనుకుంటున్నానా? విషం కలిపి తెచ్చానా? ఎట్టా అనగలిగా ఆ మాటలు? సర్లే ఉండు, నేను తిని చూపిస్తాను. అప్పుడైనా నా మీద నీకు నమ్మకం కలుగుతుంది. మనసు పడ్డ మగాడికి ఆడది ప్రాణమే పెడుతుంది కానీ ఎప్పుడు ప్రాణం తీయదు. నీకు ఇష్టమని నల్లకొడి పెట్ట పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 2 సార్లు పడ్డాను కూడా, కాళ్ళంతా గీసుకుపోయాయి. చూడు, ఆడది అన్నంలో ప్రేమ కలుపుతుంది కానీ విషం మాత్రం కలపదు. నేను తింటున్నాను కదా చచ్చిపోయినప్పుడు. ఇదిగో ఈ వంకాయలు కదా అని తోటలోకి వెళ్తే కాళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయాయి. ఇక్కడ కూడా గీసుకున్నాయి కూడా. ఇది లోపల ఉన్నట్టుంది. ఎన్ని దెబ్బలు తగిలినా నీకు వండి పెడుతున్నానని ఆనందంలో అన్ని మర్చిపోయాను. ఇంత కష్టపడి తీసుకొస్తే విషం కలిపానని చెప్తావా? ఇదిగో తింటున్నాను, చచ్చిపోయానా? విషం కలిపానంట, విషం కలిపాను. నీ చేత్తో వండింది నీ చేత్తోనే పెట్టు. నా పెట్టవా? పెట్టమంటుంటే ఓ నీ అబ్బా పెట్టే. ఏట్రా అప్పిగా, ఈ ఇంటికి మా అయ్యగారు మంచం పంపించారు ఇవాళ. మీ అయ్యగారు మంచం ఎందుకు వచ్చింది? నేను అదే అడుగుతున్నాను. మా గరుడాచలం గారు మోజుపడి ఇక్కడ పంపారు. ఆ మోజేదో రేపు పడమను, ఇవాళకి మంచం వెనక్కి తీసుకెళ్ళండి. అదేంటది? ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. ఏమిటి రోయ్, ఆదిశేషయ్య గారి మంచాన్ని వెనక్కి పంపించమంటున్నావు? అసలు ఆయన ఎక్కడా, మీ గరుడాచలం గారు ఎక్కడా? ఇద్దరు ఇక్కడే ఈ ఊళ్ళోనే. కానీ మా గరుడాచలం బాబు గారికి ఉన్న వంశ చరిత్ర మీ అయ్యగారికి ఎక్కడుంది? చరిత్రకేందే, మా అయ్యగారి ఊరికి పెద్ద. అయ్యగారి మంచమే దిగాలి ఇయ్యాల. దిగాలని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. నీ బోడి మంచాన్ని వెనక తిప్ప. ఏంటి, మా అయ్యగారిది బోడి మంచమా? మీదేరా బోడి మంచం, పక్కల మంచం, దిక్కుమాల మంచం. ఏమడా నిన్ను దిక్కుమాల చచ్చినాడా నిన్ను 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 ఒరే అప్పిగా, మీ అయ్యగారిని ఈ మంచం పార్టీ తీసుకెళ్లి మంటేసు కూర్చోమను. రేపటి నుంచి సాపో బొంతో పంపించుకోమని. ఒరే ఆడం కూడా, నాకు తెలుసురా మా అయ్యగారికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలని. మా అయ్యగారు వంశ చరిత్ర దాటి చెప్పే కత్తి తీసుకొని అప్పుడు రారా ఎలాగా రా, పెట్టు ఇక్కడ పెట్టు. ఇదిగో నువ్వు వెళ్ళి వీధిలో ఉండు. మా బావ వస్తే నేను చేస్తా. ఏం చేస్తావు? వెళ్ళు. ఏంటి బాబు, ఇదిగో నీ కోసం పట్టణం పంపించి ఈ బ్యాగ్ పేపర్ ఇసుకి తెప్పించాను. 2 అరకోళ్ళు కోసి నేత్తో పలావ్ చేయించాను. ఇవిగో ఈ పళ్ళు, ఈ కాయలు, ఇవన్నీ మన తోటలోయే. ఇవి తాగి ఈ తిని శుభ్రంగా హాయిగా రెస్ట్ తీసుకో. ఇవన్నీ పట్టుకొచ్చి నన్ను కాకా పడుతున్నావు. బయట మనిషిని కూర్చోబెట్టి మీ బావ వస్తే సిగ్నల్ కొట్టమంటున్నావు. ఏంటి కదా? కదా ఏదో ఉంటుంది బాబు. ఇదిగో ఇవన్నీ కానుకలు అయితే, ఇదిగో నీ కిరా ఇక్కడ, మనదంతా నిక్కచ్చే. అంతా బానే ఉంది. ఇంతకీ నేనేం చేయాలంటే? ఏ చెట్ల మాటనో చీకటి మాటనో మా బావగారిని పట్టుకుని టప 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 4 చీకటి ముట్టికాయలు, 4 జలకాయలు, 4 కొత్తాములు ఇచ్చాయి. మీ భావన ఆదిశేషేనా? మీరిద్దరు ఒకే పార్టీ కదయా, ఏమన్నా గొడవ వచ్చిందేమిటి? గొడవలంటే ఏం చెప్పను, వాడికి ఏదో మాయరోగం వచ్చింది. మా ఇంటికి కాఫీ కానీ మా కొంపకి పిలిచాను. వచ్చాడు. వచ్చి నేను ముచ్చటపడి చేయించుకుని రోజు మంచం చూశాడండి. దాని మీద పడి ముక్కలు కింద విరిచి అవతల పారేశాడు. ఇలాగే ఊరుకుంటే ఇల్లు విరిచి పందిరేసేస్తాడు. కొంచెం లేదో 4 కొత్త ఎక్కువ. మొత్తం మీద మీలో మీకే రాజకీయాలన్నమాట. మాలో మాకు రాజకీయం అంటే ఏదో ఆళ్ళు మేము ఒకే వంశం అయినట్టు చెప్తామేమిటయా? మా తాతలు గుర్రాల మీద తిరిగేటప్పుడు వాళ్ళ తాతలు తట్టలు పట్టుకుని వెనకాల తిరిగేవాళ్ళు లతిలెత్తుకోవడానికి. వాడెక్కడ నేనెక్కడ? అయ్యయ్యో. ఇదిగా బాబు నాయన కొట్టు, నేను కొట్టించినట్టు కానీ నువ్వు కొట్టినట్టు కానీ వాడికి మాత్రం తెలియకూడదు నాయన. వస్తాను మరి. ఏమిటా తలేంటి, ఆ కట్టేంటి? అబ్బా ఏదో లేవయా, తల నాది, కట్టు కట్టుకున్నాను. ఇప్పుడు ఏంటి? అది సరే, ఒట్టినే తలకి ఎందుకు కట్టుకుంటావా అని. మొత్తానికి ఏదో బలమైన దెబ్బే తగిలి ఉండాలి. తగిలింది, భరించేది నేను, నీకేమిటి మధ్య? అది సరే, అసలు ఎలా తగిలిందా అని తగలడానికి ఏదో కారణం ఉండాలి కదా.
ఏముంది ఏమి దోసగా తాడి చెట్టు కింద షికారు తిరుగుతుంటే పైనుంచి తాటి పండు పడింది. ఇవి తాటికాయలు ఉండే రోజులు కావే. ఆ కట్టు కట్టిన విధానం అది చూస్తూ ఉంటే ఎవడో కర్రతో 4 పీకినట్టు అనిపిస్తూ ఉంది. ఏడిసినట్టే ఉన్నాయి నీ యాదవ అభిప్రాయాలు, యాదవ పరామర్శలను. నేను రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. ఏంటి బావా? వెళ్ళిపో. బావా నువ్వు రెస్ట్ తీసుకో బాగా. నేను తీసుకుంటాను, వెళ్ళు. అమ్మ నక్క బావా, ఇదంతా నువ్వాడించిన నాటకమే నాకు తెలుసు. సరే నీ వంశ చరిత్ర సంగతి నేను చూస్తాను, కసి తీర్చుకుంటాను.